ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని వాక్య భాగం వెళ్దాం. పరలోకమందున్న మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, సంఘముగా మేము మీ ముందు మేమందరము మీ నోటి నుంచి వచ్చే మాట కోసం ఇక్కడ వేచి ఉన్నాము. మా అందరినీ యేసయ్యలో సమర్పించి మీ మాట వినడానికి అల్పుడు, అయోగ్యును, బలహీనుడైన నన్ను వాడుకుని, నా నోటిని మీ బూరగా వాడుకుని, ఏదైతే మీరు మాట్లాడాలని అనుకున్నారో అది నాకు మాకు అందరికీ ఆత్మీయ ఆహారంగా ఇవ్వమని, వాక్యంను అడ్డగింప చూసే సాతాను, అంధకార చీకటి శక్తులన్నిని బంధించి ఇక్కడి నుంచి తీసివేయమని యేసయ్య నామములో మా అందరికీ ఏదైతే వాక్యం వస్తుందో దాని జీవితంలో పాటించి దాని గైకొని యేసయ్యను పోలి నడుచుకున్న ఆ జీవితమును ఇవ్వమని, మహిమ ఘనత ప్రభావములు మీగే చెందాలని వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మనం 2-3 వారాలుగా సమాపన యొక్క రహస్యం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సమాపనం యొక్క రహస్యం. దాంట్లో మనం ఏమి మాట్లాడుకున్నాము అని చూస్తే, ఏమి మనం ధ్యానించము అని చూస్తే, మనం ఏదైతే దేవుని కలిగి ఉన్నామో ఆ దేవుడు న్యాయాధిపతి, అన్యాయంను వదిలిపెట్టే దేవుడైతే కాదు. ఎవరన్నా పాపం చేస్తే శిక్ష తప్పదు కదా. ఎవరన్నా పాపం చేస్తే దేవుని తరపు నుంచి శిక్ష అనేది తప్పదు. దేవుడు శిక్షిస్తాడు. అంటే ఏ ఒక తప్పు కూడా, ఏ ఒక పాపం కూడా, ఏ ఒక అతిక్రమం కూడా శిక్ష లేకుండా దేవుని దృష్టిలో ఉండదు. దేవుడు శిక్షిస్తాడు. ఇది మనం చూసుకున్నాం. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి. తర్వాత ఏం చూసుకున్నామంటే యథార్థవంతుడు. తర్వాత ఏం చూసుకున్నాము, ఎవరైనా మనకు వ్యతిరేకంగా హాని చేసుంటే, మనకు ఇక్కట్లు ఇబ్బందులు కల్పించుంటే వాళ్ళపైన తీర్పు మనం తీర్చకూడదు, దేవునికి వదలాలి. ఎందుకు దేవునికి వదలాలి? ఎందుకంటే ప్రతీకారం తీర్చుకునేది ఎవరి పని? పగ తీర్చుకోవడం దేవుని పని కదా. జస్టిస్ ఈస్ మైన్ అన్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? జస్టిస్ ఈస్ మైన్. న్యాయం అనేది, న్యాయం తీర్చేది, తీర్పు తీర్చేది నాది. అలాగే పగ తీర్చుకోవడం, వెంజియన్స్ ఈస్ మైన్ అన్నాడు. ఏమన్నాడు ఆయన? వెంజియన్స్ ఈస్ మైన్. పగ తీర్చుకోవడం నాది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మానవులుగా, మరి ముఖ్యంగా విశ్వాసులుగా మనం ఏం చేయకూడదు? మనకి ఎవరన్నా హాని చేసినా కానీ మనం వాళ్ళకి తిరిగి చేయకూడదు. అది శిక్ష ఇవ్వాలన్నా కానీ వాళ్ళకి శిక్ష ఇవ్వాలనే తలంపు కూడా మనకు ఉండకూడదు. మన పని ఏంటి? మన పని వాళ్ళను తీసుకొచ్చి దేవునికి అప్పచెప్పి, నీ ఇష్టానుసారంగా, నీకు ఏదైతే, నీ సిద్ధానుసారంగా ఏదైతే వాళ్ళు చేసిన తప్పులకు ఏదైతే ఉందో దానికి నువ్వు ఏం చేయాలో చేసుకో. ఒకవేళ వాళ్ళు చేసిన తప్పు కాదంటే వాళ్ళని ఆశీర్వదించు అని చెప్పేసి ఏం చేయాలి? దేవునికి వదలాలి. అని మనం చూసాం కదా. దాంట్లో చూస్తే ఒక 3 మెట్లు ఉందని చూసాం. ఎలా సమాపనం యొక్క రహస్యం అనేది ఏంటి అని చూసిన దీంట్లో రహస్యం, మొదటి వారంలో రహస్యం అనేది, రెండవ వారంలో రహస్యం అనేది ఏం చూసుకున్నామంటే, ఏ పాపం కూడా శిక్ష లేకుండా ఉండదు అనేది రహస్యం అన్నాం. ఇది ఏ పాపమైనా కానీ
దానికి శిక్ష లేకుండా లేదు అని చెప్పి అదే సమాపణ యొక్క రహస్యం అని మనం చూసుకున్నాం. మరి మనకి కన్ఫ్యూజ్ అయింది. సమాపణం యొక్క రహస్యం మాట్లాడితే ఏ పాపముకి శిక్ష లేకుండా లేదు, ఇది ఎలాగా రహస్యం అవుతుంది అని చూస్తే, ఎందుకు అది రహస్యం అయింది అంటే, ఇప్పుడు సమాపణం మనం ఎవరికి ఇస్తాము? మనకి వ్యతిరేకించిన వాళ్ళను, మనకు హాని చేసిన వాళ్ళను, మన ఇబ్బందిలో ఇక్కట్లకుండా పెట్టిన వాళ్ళను మనం క్షమించాలి. ఇప్పుడు మనం క్షమించాలి అనేటప్పుడు మనం క్షమించలేకపోతున్నాం. ఎందుకు క్షమించలేకపోతున్నాం అంటే, నాగిలా చేశాడు, మాకు ఇలా చేశాడు, మా కుటుంబానికి ఇలా చేశారు, వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి మనం సమాపణం ఇవ్వలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం. మరి దేవుడు ఏమంటున్నారు? శిక్ష విధించేది నా పని, నీ పని కాదు. ఎందుకంటే నేను న్యాయాధిపతి, తీర్పు తీర్చేవాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. నేను ఎవరికైనా ఎదుగు చేసి ఉంటే నేను వాళ్ళు శిక్షించకుండా వదలను అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఆ హక్కు మనకు ఇవ్వలేదు. ఏ హక్కు? పగ తీర్చుకునే హక్కు మనకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, పగ తీర్చుకోవాలి అంటే దానికి ఒక అర్హత ఉండాలి. ఏముండాలి? ఒక అర్హత ఉండాలి. పగ తీర్చుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. అర్హత మనం కోల్పోయాం. ఎక్కడ కోల్పోయాం? ఏదేను వనంలో కోల్పోయాం. ఆదామవ్వలు దేవుని మాటకు వ్యతిరేకించేసిన పనిలో ఏమైంది? ఆ అర్హత కోల్పోయాం. అక్కడ ఆదామవ్వనే కదా కోల్పోయారంటే, మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, అందరు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అది మొదటిది. అయితే పుట్టిన దగ్గర నుంచి మనం చేసింది, ఈ చేసిన పాపములన్నీ, దేవునికి వ్యతిరేకములన్నీ చేసాం కదా. దీంట్లో మనం ఏం చేసామంటే, ఇంకోరికి న్యాయం తీర్చే ఆ స్థానమును కోల్పోయాం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇంకోరికి న్యాయం తీర్చే ఆ స్థానముకు మీరు వచ్చే వరకు ఒకరోజు మనం కూర్చుందాం. యేసయ్య మధ్యాకాశం వచ్చి సంఘంని తీసుకెళ్ళిపోతారు కదా, అప్పుడు ఆయనతోనే కూర్చుంటాం. ఆయనతో కూర్చుని మనం ఇతర లోకంలో అన్ని మనం పరిపాలన చేస్తాం. ఆ రోజు మనకి ఆ స్థాయి మనకి దేవుడు మరీ ఇస్తున్నాడు. మరి అంతవరకు కోల్పోయాం కదా. అందుకని ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. యేసయ్య ఎందుకు రావాలి? మనం చేసిన పాపములకు యేసయ్య ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే ఒక మానవుడు ఇంకో మానవుడి పాపం తీయలేడు, బలి అర్పణలు చేయలేడు. ఇప్పుడు బాబురావు పాపం ఎక్కువైంది అని చెప్పి ఆనందరాజు వచ్చి ముందుకు రావచ్చు. ఏమని? బాబురావు నాకు చాలా క్లోజ్, నా సహోదరుడు, తనకు పాపములు ఎక్కువైంది, తనకు మరణం రాబోతుంది, నా సహోదరుడి కోసం నేను నా ప్రాణం విడిచిపెడతా అని ఆనందరాజు రావచ్చు. లేకపోతే మధు రావచ్చు, ఓ కిషోర్, అశోక్ రావచ్చు, ముందు రావచ్చు. మరి వచ్చి బలి నేను ఇస్తాను అని వచ్చేవాళ్ళు, నేను మరణిస్తాను అని వచ్చేవాళ్ళు అర్హత ఉండాలి కదా. ఆ అర్హత లేదు. ఎందుకంటే బాబురావుకి ఎంత పాపం ఉందో అంతే పాపం ఆనందరాజుకు ఉంది, లేకపోతే ఇంకా ఎక్కువ ఉంది. అందుకని యేసయ్య రావాల్సి వచ్చింది. యేసయ్య కూడా దేవుడిగా ఉండి మనిషిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే మనిషిగా వచ్చే ఆ బలి అర్పణ ఇవ్వాలి. అందుకని దేవుడు రావాల్సిన అవసరం పడింది కదా. అందుకని మానవులు ఇంకోని పగ తీర్చుకోవడం, ఇంకోని న్యాయం తీర్చడం అనే అర్హత మానవులుగా లేదు. అందరూ పాపం చేసి దేవుని కృప కోసం మనం వెయిట్ చేసిన వాళ్ళే కదా. అందరూ అలాగే ఉన్నవాళ్ళు. అందుకని ఓకే, ఇప్పుడు ఈ సమాపణం యొక్క రహస్యం అని చూసే దీంట్లో ఈ క్షమించడం అనేది అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరికైనా, నాకైనా అంతే, మీకైనా అంతే. ఎందుకంటే మనకి వాళ్ళు హాని చేశారు కదా, అది నన్ను హట్ చేశారు. హట్గా ఏమన్నాం? గాయపరిచారు నన్ను. నేను ఆ గాయం నుంచి ఇంకా నేను పూర్తిగా రాలా, నేను ఎలా వాళ్ళని క్షమిస్తాను అని చెప్పేసి మనం మాట్లాడితే, ఈ క్షమించే ఈ ప్రాసెస్ లో 3 మెట్లు చూసాం. మొదటి మెట్టు ఏం చేసాం అంటే, ఇతరులు నాకు గాయపరిచారు కదా, ఏం చేశారు అనే మూలంను వెతకాలి. మూలంను
వెతకాలి. అంటే నన్ను గాయపరచడానికి వాళ్ళు నాకు ఏం చేశారు అనే మూలంను వెతకాలి అనేది పోయిన వారం మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వారం రెండవ అంశంగా మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే దాన్ని మనం ఏం చేయాలి, దేవుని దగ్గర ప్రార్థన కింద తీసుకెళ్ళాలి. ముందు ముందు వాళ్ళు నాకు ఏమి చేశారు అనే ఆధారం ఎక్కడుంది అంటే దానికి మూలం ఎక్కడుంది, దానికి మూలం ఏం చేశారు నాకు అని ఏదో ఒకటి చేసి ఉంటాడు కదా, అందుకనే గాయపడింది. మనకు గాయం ఎలా వచ్చింది, మనకు హృదయం వచ్చేసి పుండైపోయింది. ఎందుకు, వాళ్ళు ఏదో చేశారు, ఏం చేశారు అనేది ముందు గుర్తు చేసుకుంటే ఆ తర్వాత ఏం చేయాలి, దాంతో మన వాళ్ళను దేవుని దగ్గర ప్రార్థన రూపంగా తీసుకెళ్ళాలి అనేది ఈ రోజు అంశం. ఏమని చూద్దాం, ప్రార్థన కింద వాళ్ళని తీసుకెళ్ళాలి అనేది. ఎందుకు ప్రార్థన కింద తీసుకెళ్ళాలి అనేటప్పుడు ప్రార్థనలో పెట్టాలి, ప్రార్థనలో పెట్టి దేవుడి దగ్గర మాట్లాడాలి. ఎందుకు అనేటప్పుడు ఎన్నో సంవత్సరం నుంచి ఎన్నో సంవత్సరం నుంచి తీరని కోపం మన లోపల ఉండిపోయింది వాళ్ళ పైన. ఎవరైతే మనకి మనల్ని గాయపరిచారో, ఎవరైతే మనకి హాని చేశారో వాళ్ళ పైన ఏమైంది, తీర్చలేని కోపం, గాయం మనకి ఉండిపోయింది. ఆ రుణం అంటాం కదా, పుండు అంటాం కదా, అది ఉండిపోయింది. అంటే దీని అన్రిసాల్వ్డ్ ఆంగర్ అంటారు. ఇంకా అది ఆ కోపం అనేది మనకి ఇంకా పోలేదు అనేటప్పుడు. మరి ఇక్కడ చూస్తే మనం ఏం చేయాలి అనేటప్పుడు పోయిన వారం ఏమి మనం ముగించామంటే, నేను ఎవరిపైనే నా కోపం తక్కువ అవ్వలేదో, ఎవరిపైనే నాకు శాంతి సమాధానం కలగలేదో వాళ్ళపైన నేను తీర్పు తీర్చాలని అనుకున్నాను కదా. వాళ్ళు అస్సలు పని రారు, వాళ్ళు అలా అయిపోవాలి, వాళ్ళు ఇలా అయిపోవాలి, నాకు అలా చేశారు ఇలా చేశారు అనుకున్నాం కదా. ఇప్పుడు ఆలోచన చేసి చూస్తే వాళ్ళు మనకు హాని చేశారు అని చెప్పేసి వాళ్ళని తీర్పు తీర్చాలి, వాళ్ళని శిక్షించాలి అని మనం అనుకుంటే ముందు మనం వాళ్ళలాగా చూడాలి. ఇది పోయిన వారం మనం మాట్లాడింది. అంటే వాళ్ళలాగంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళ స్థానములు కాదు, ఇప్పుడు చూస్తే నేను నా గురించి ముందు ఆలోచన చేయాలి. ఏం చేయాలి, నేను నా గురించి ఇప్పుడు నాకు ఒక సురేష్ ఎవరన్నా ఉన్నారా, లేరు. సురేష్ అనే వ్యక్తి నాకు హాని చేశాడు, నన్ను గాయపరిచాడు. నాకు తీరని కోపం ఉంది. ఏది 25 సంవత్సరాల నుంచి ఉంది అనుకుందాం, అది ఆరలేదు తీరలేదు, పుండైపోయింది ఒకలాగా. ఇప్పుడు ఏదైతే వాడు చేశాడో, సురేష్ అనే వ్యక్తి నాకు వ్యతిరేకంగా చేశాడో అది నాకు గుర్తొస్తుంది కదా. ముందు దాన్ని గుర్తు చేసుకోవాలి. ఇది మొదటి మెట్టు. ఎందువల్ల ఇది జరిగింది అనేది మొదటి మెట్టు. రెండవది మెట్టు ఏంటి, ఆ తర్వాత దీని అలాగే ఆ వ్యక్తిని జరిగినదని అన్నిటినీ తీసుకుని దేవుడి దగ్గర ప్రార్థన కింద పెట్టాలని రెండవ అంశం ఈ రోజు మనం మాట్లాడబోయేది. ఈ రెండవ అంశంలో మనం మాడ ముందు ఒక్క విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను ఏదన్నా ఒక తప్పు చేస్తే, అంటే ఒక ఉదాహరణకి నాకు 25 సంవత్సరాల ముందు వాడు ఏదైతే తప్పు చేశాడని నేను అనుకుని ఇంత కోపంగా ఉన్నానో, ఆ తప్పు నేను చేసి ఉంటే, నేను ఎవరైనా చేసి ఉంటే నన్ను నేను ఎలా చూస్తాను. కొంచెం లోతైన సబ్జెక్ట్, బాగా ఆలోచన చేయండి. అదే తప్పు నేను ఎవరికన్నా చేసి ఉంటే నన్ను నేను ఎలా తీర్పు తీర్చుకుంటాను, ఆలోచన చేశారా? ఇప్పుడు నాకు తీరలేని ఆడలేని కోపం అక్కడ ఆ వ్యక్తి పైన 25 సంవత్సరాల నుంచి ఉంది. అదే తప్పు నేను ఇంకోటి పైన చేసి ఉన్నాను, నా పైనే నాకు ఆ 25 సంవత్సరాల నుంచి కోపం ఉందా? ఆ వ్యక్తి పైన ఉన్న కోపం నా పైన నేను చూపించానా? లేదే. చూపించనా? లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది పోయిన వారం వరకు. ఇప్పుడు ఏంటి అని మనం చూస్తే, ఈ రెండవ అంశం ఉంది కదా, టేక్ ఇట్ టు గాడ్ ఇన్ ప్రేయర్. టేక్ ఇట్ టు గాడ్ ఇన్ ప్రేయర్ అనే రెండవ అంశం ఉంది కదా. ఈ అంశం వచ్చేసి 3 అంశములలో ఇది రెండవ అంశం. చాలా క్రూషియల్ అనే అంశం అన్నమాట. అంటే చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడే అందరూ ఓడిపోతారు. ఈ పని చేయరు, ఈ రెండో మట్టిగా రారు, మొదటి మెట్టు కూడా సరిగి రారు. మొదటి మెట్లో వాడు చేసాడు దాంతో అయిపోతారు. కానీ ఎందుకు చేశారు అనేది కూడా ఆలోచన చేయరు. అర్థమైందా? దీన్ని దాటి ఎందుకు చేశారనే అవగాహన వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి,
రెండో మెట్టుకి రావాలి. రెండో మెట్టు ఏంటి? జరిగినదని, ఎందువల్ల చేశారు, ఎవరు, ఇవన్నిటిని తీసుకుని దేవుడి ముందు కూర్చోవాలి. ఇది రెండో మెట్టు. కూర్చుని ఏం చేయాలి? అర్థమైందా మీకు? కూర్చుని ఏం చేయాలి? దేవుడి దగ్గరతో ఏం చేస్తాం? ప్రార్థన చేయాలి. అంటే మాట్లాడి దేవుడితో మాట్లాడితే ప్రార్థన. చాలా మంది ప్రార్థనగానే అన్ని మూసుకుంటారు. అన్ని అంటే వాళ్ళ మెదడు నుంచి, హృదయం నుంచి అన్ని నాకు రాదు అని మూసుకుంటారు. అదే ఇది ఎవరితోనో మాట్లాడమని చెప్పండి, భయంకరంగా మాట్లాడతారు. సబ్జెక్ట్ లేకపోయినా మాట్లాడతారు. ప్రార్థన అనేది ఏం లేదు. దేవుడితో మాట్లాడడం. దేవుడు ఏమైనాడో ఆయన పొగడడం. దేవుడు మన జీవితంలో ఏం చేసి ఉన్నాడో దాని గురించి దేవుని హెచ్చించి మాట్లాడడం, దేవునితో మాట్లాడడం. అర్థమైందా? ఇప్పుడు ప్రార్థన అంశం. ప్రార్థనలో మనం ఏం చేస్తాం? తీసుకొచ్చి పెట్టాలి. ఏది? మనకి జరిగిన సంఘటనను తీసుకొచ్చి పెట్టాలి. ఎందువల్ల జరిగిందని అవగాహన మనం తెచ్చుకుని ఇవన్నిటిని ఇప్పుడు పెట్టుకుని దేవుని ముందు కూర్చుందాం. ఇది రెండవ అంశంలో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఈ రెండవ అంశంలో మనం చేయాల్సిన పని ఏంటి? అది మొదటి అంశంలో చూసుకున్నాం. ఏం చేయాలి? మనం ఏం చేసినా గాని ఆ వ్యక్తికి శిక్ష విధించేది అనేది మన చేతుల్లో లేదు. ఎందుకు? దేవుడు అది మన చేతిలో ఇవ్వలేదు. అది మనం ఏం చేయాలి? దేవునికే ఇవ్వాలి. ఇప్పుడు శిక్ష విధించేది మన చేతుల్లో లేదు, దేవునికే ఇవ్వాలి అంటే మనం చేసే పని ఏముంది ఇక్కడ? వాళ్ళకి వ్యతిరేకంగా మనం చేసే పని ఏమైనా ఉందా ఇక్కడ? ఏమీ లేదు. మరి దేవుడు ఏం చేయమంటున్నాడు అనేది వాక్యంలో మనం చూసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు ఈ రెండో అంశంలో మీకు తెలిసిన 2 కథలు, బైబిల్లో ఉండే కథలు, మీకు తెలిసిన 2 కథలు, దాంట్లో కొంచెం లోతుగా వెళ్దాం. ఇంతవరకు ఆ కథల్లో మీరు వినని కోణంలో వెళ్తున్నాం. అర్థమైందా? నాకు ఇది తెలుసు కదా అని చెవులు మనసన్నీ మూసుకోవద్దు. చాలా లోతుగా వెళ్తాము. బాగా అర్థం చేసుకోండి. ఏంటి అనేటప్పుడు ఇక్కడ ప్రార్థన కోసం దేవుడి దగ్గర కూర్చున్నాం. దేనికోసం కూర్చున్నాం? బాగా అర్థం చేసుకోండి. దేనికోసం కూర్చున్నాం? మనకు ఎవరో హాని చేశారు 25 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు, లేకపోతే పోయిన వారం, లేకపోతే నిన్న. అర్థమైందా? హాని చేశారు. కోపం కలిగింది, భయంకరంగా కలిగింది. వాళ్ళని మనం క్షమించలేకపోతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమి చేశారు అనే అవగాహన తెచ్చుకుని, ఎందువల్ల వాళ్ళ ద్వారా మనకి గాయం ఏర్పడింది అనేది మన అవగాహన తెచ్చుకుని ఎక్కడ కూర్చున్నాం? ఇప్పుడు దేవుని ముందు కూర్చున్నాం. దేవుని ముందు కూర్చుని దేవుడితో ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఇప్పుడు దేవుడితో మాట్లాడబోయే ఈ విషయమును మనకి తెలిసిన ఒక ప్రార్థన ద్వారా మత్తేయు 6వ అధ్యాయం 9వ వచనం, మాథ్యూ 6th చాప్టర్ 9th verse. పరలోక ప్రార్థన అంటాం కదా, అది యాక్చువల్గా పరలోక ప్రార్థన కాదు. అర్థమైందా మీకు? అది పరలోక ప్రార్థన కాదు. యేసయ్య శిష్యులకు మీరు నేర్పించిన ప్రార్థన కూడా కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి. అది పరలోక ప్రార్థన కాదు. తర్వాత యేసయ్య శిష్యులకు మీరు ఇలా ప్రార్థన చెయ్యాలి అని చెప్పి నేర్పలా. యేసయ్య శిష్యులకు మీరు ప్రార్థన చేసేటప్పుడు దీన్ని పాటించండి అంటే ముందు ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది పాటించండి. దీంట్లో ఏముందో అదే చేయండి అని చెప్పలా. చాలా మంది పరలోక ప్రార్థన ఈ ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. ఏంటి? ఈ ప్రార్థన చేసి ఈ వచనాలు చదివేసి వెళ్ళిపోతారు. అది కాదు. ఇక్కడ చేయాల్సింది ఇది ఒక మాదిరి. యేసయ్య ఇచ్చింది ఈ ప్రార్థన అనేది, యేసయ్య ఇచ్చింది ఒక మాదిరి. మాదిరి అంటే ఏం చేయాలి? ముందు 9వ వచనంలో ఉంది కదా, ఆ 9వ వచనంలో ఏముందో దాని మీ సొంత మాటలు వాడుకుని దేవుని హెచ్చించాలి. అర్థమైందా? దేవుని హెచ్చించాలి. చదవండి ఒకసారి. మత్తేయు 6:9 నుంచి 15 వరకు చదవాలి. చదవండి. మైక్ తీసుకుని ఆన్ చేసుకుని చదవండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ చూడండి, మీరు ఇలాగే ప్రార్థన చేయండి అని చెప్పారు కానీ దీనే చేయండి అని చెప్పారు. అక్కడ నేను ఏం చెప్తున్నానో దానే మీరు చేయాలని చెప్పారు. ఆయన చెప్పలా. ఇలాగు అంటే ఇది యేసయ్య మాదిరిగా నేర్పుతున్నాడు. మరి తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ జీవితంలో ఆపాదించుకోవాలి. వాళ్ళ జీవితంలో ఆపాదించుకుని దీనికి ఏ మాటలు మార్చుకోవాలో మార్చుకుని దేవుడితో చదవండి. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ నామము
నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ ఉండండి ఇక్కడ చూడండి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనేసి ఉంది. ఇప్పుడు నీ నామం అనేది ఎవరి నామం? దేవుని నామం కదా. మీకు ఎన్ని నామములు తెలుసు? ఆ నామములు చెప్పి ఆయనను మహిమపరచాలి అని దీని అర్థం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు పరలోక ప్రార్థన అనగానే నీ నామం మహిమపరచబడును గాక అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఏంటి ఆయన నామం? ప్రతి నామముకు ఏం అర్థం ఉంది? ప్రతి నామములో ఆయన చేసిన పనులేంటి అనేది మనం ఏం చేయాలి? ఎరిగి ఉండి ప్రతి నామముని చెప్పి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత నీ రాజ్యం వచ్చును కాక అని ఉంది కదా. నీ రాజ్యం వచ్చును కాక అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉండేది ఆయన రాజ్యం కాదు అని అర్థం. అవునా కదా? ఇప్పుడు ఈ లోకం ఉండేది ఆయన రాజ్యం కాదు. అంటే ఆయన రాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. అందుకని నీ రాజ్యం వచ్చును కాక అంటే పరలోకంలో ఆయన రాజ్యం ఉంది, అన్ని బాగుంది, సక్రమంగా ఉంది అన్ని. అలాగే ఇలా ఇక్కడ లేదు. అందుకని నీ రాజ్యం వచ్చును కాక అనేటప్పుడు యేసయ్య రెండో రాకడ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. అర్థమైందా మీకు? దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? యేసయ్య రెండో రాకడతో వస్తుంది. మధ్యలో ఒకసారి వస్తారు, మధ్యాకాశంకి వచ్చి ఆయన వధువు సంఘమును తీసుకెళ్లిపోతారు. భూమిలో కాలు పెట్టరు. 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత ఆయన ఏం చేస్తారు? రారాజుగా వస్తారు, న్యాయాధిపతిగా వస్తారు, తీర్పు తీర్చడానికి వస్తారు కదా. అప్పుడు ఆయన రాజ్యం మొదలవుతుంది. అక్కడి నుంచి 1000 ఏళ్ల పరిపాలన, అందరినీ అణగదొక్కి అన్ని నాశనం చేసి ధ్వంసం చేసి అక్కడి నుంచి 1000 ఏళ్ల పరిపాలన. ఓకే, ఇప్పుడు నీ రాజ్యం వచ్చును కాకంటే 7 ఏళ్ల శ్రమల కాలం ముగించిన వెంటనే రారాజుగా దిగి వస్తాడు కదా, రమ్మంటున్నాం. అది మనకు గుర్తుండాలి. తర్వాత నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. ఎందుకు? ఈ రోజు ఆయన చిత్తం భూమి యందు నెరవేరట్లేదు. ఎందుకంటే ఈ భూమి మొత్తముకు సాతాను ఆక్రమించి ఉన్నాడు. సాతాను యొక్క రాజ్యం ఇక్కడ ఏలుబడి చేస్తుంది. అందుకని ఆయన చిత్తం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం ఆహ్వానిస్తున్నాం. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అంటే పరలోకమందు. ఎందుకంటే ఆయన రాజ్యం, ఆయన కింద ఉన్న రాజ్యం. మరి మీరు చాలా మంది అనుకోవచ్చు, ఈ లోకంలో కూడా ఆయన రాజ్యం పెట్టుకోవచ్చు కదా, సాతాను చంపడం అని ఎంత టైం అనేది. సాతాను చంపి ఈ రోజే నరకంలో వేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? ఎంత టైం పడుతుంది? అంతే, ఇంత కూడా కాదు. దీంట్లో ఇంకా కోట్ల భాగం చేస్తే అంత టైం సరిపోతుంది దేవునికి. ఎందుకు చేయాలా? ఏమైనా ఆలోచన వచ్చిందా? సాతాన్ ఆయన సృష్టి అయినా కానీ ఇంత ఈ లోకం అంతా తన వశం పెట్టుకునేవాడిని చంపేయచ్చు కదా, పాడు చేస్తున్నాడు కదా అందరినీ. ఆయన సృష్టినే పాడు చేస్తున్నాడు కదా. ఓకే, ఇప్పుడు చూడండి, సాతాన్ ఎక్కడున్నాడు మీకు తెలుసా? సాతాన్ ఎక్కడున్నాడు మీకు తెలుసా? సాతాన్ అంటే వాడి స్థలం, వాడు ఇప్పుడు ఏ స్థలంలో ఉన్నాడని మీకు తెలుసా? నిజం చెప్పాలంటే వాడు ఇప్పుడు ఎక్కడున్నాడని మనకు తెలియదు. వాడి లోకంలో ఉన్నాడో, రెండవ ఆకాశంలో, లేదు ఈ లోకంలో ఎక్కడన్నా ఉన్నాడా ఏం తెలియదు మనకు. మన వెనకాల ఉన్నాడా, ముందున్నాడా ఏం తెలియదు మనకు. అంటే వాడి స్థలం, ఇప్పుడు ఉండే స్థలం మనకు తెలియదు. వాడు ఉన్నాడని తెలుసు కదా, హాని చేస్తున్నాడని తెలుసు. మరి మనకి ఏం తెలియదు? ఇప్పుడు ఎక్కడున్నాడని తెలియదు. దేవునికి తెలుసు. సాతాను చంపడం దేవునికి చన్నం కూడా అవసరంలా. మరి సాతాను చంపేస్తే చంపిన తర్వాత కూడా వాడు చచ్చిపడిందో మనకు తెలుసా? ఇప్పుడు బతికున్నాడని మాట్లాడుతున్నాం. ఎందుకు చెప్తా. చచ్చిపోతే ఇప్పుడు సాతాను దేవుడు చంపేసాడు నేను చెప్పాను అనుకోండి, మీకు తెలుసా చచ్చిపోయాడని? నీ ఎలా తెలుసు నన్ను అడుగుతారు. నేను అడుగుతా, ఏమడుగుతా? చచ్చిపోయాడు, వాడు చచ్చిపోలేని మీకు ఎలా తెలుసు నేను అడిగితే? మీ దగ్గర సమాధానం ఉండదు కదా. అందుకని సాతాను ఉన్నాడు, ఈ లోకంలో ఆక్రమించేసాడు కదా. మరి సాతాను చంపేది దేవునికి ఇంత టైం కూడా అవసరంలా. సాతాను చంపేస్తాడు, ఆయన క్షణంలో చంపేస్తాడు. అర్థమైందా? మీలో నాలో ఉండే సాతాను ఎప్పుడు బయటికి పోతాడు? ఇప్పుడు దేవుడు మనలో లేడా? దేవుడు మనలో ఉన్నాడు, ఆయన సాతాను పెట్టుకుంటున్నాం.
పెట్టుకున్నామా లేదా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం లేని మనిషి ఎవడన్నా ఉన్నాడా? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా, అన్యుల గురించి మాట్లాడలా. శరీరాశ లేని విశ్వాసి, నేత్రాశ లేని విశ్వాసి, లేకపోతే జీవపు డంబం లేని విశ్వాసి ఎవరన్నా ఒక్కడిని చూపించగలడు నాకు? లేడు కదా. ఇలా లేడునేటప్పుడు సాతాను అక్కడే ఉన్నట్టు కదా. ఈ తలంపులను, సాతాను సంబంధించిన తలంపులను, సాతాను మనకు చేసిన ఆ డ్యామేజ్ ఉంది కదా, కానీ ఎప్పుడు తీయాలి? ఎవరు తీస్తారు? సాతాను చంపేవచ్చు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సాతాను చంపేటప్పుడు సాతాను సంబంధించిన తలంపులు ఏ మానవులకు కూడా ఉండకూడదు. అర్థమైందా మీకు? ఇప్పుడు మధ్యాకాశముకు యేసయ్య వచ్చి వధువు సంఘమును తీసుకెళ్లేటప్పుడు ఈ వధువు సంఘంలో ఉండే విశ్వాసులు ఎలాగుంటే ఆయనతో వెళ్తారు? యేసయ్యలాగా ఉంటే తీసుకెళ్ళిపోతారు. యేసయ్య రూపంలో సాతాను ఉన్నాడా? యేసయ్య శరీరధారిగా ఉండేటప్పుడు యేసయ్య రూపంలో సాతాను ఉన్నాడా? లేదు కదా. 3 పరీక్షలు చేశాడు. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను, పరిశుద్ధాత్మ దేవుడే సాతానుకి అప్పగించాడు అని వాక్యం ఉంటది. ఏముంటది? పరిశుద్ధాత్మ దేవుడే శోధించడానికి సాతానుకి అప్పగించాడని 3 శోధనలు చేశాడు. 3 శోధనలు చేస్తే మూడవది అయిన తర్వాత యేసయ్య చెప్పిన మాట ఏంటి? సాతానా వెనకెళ్ళు. అంతే. దానికి ముందు లేదు, దాని వెనకాల లేదు. యేసయ్య జీవితంలో సాతాను లేడు, ఉండలేడు. అర్థమైందా? మరి మధ్యాకాశం వచ్చి యేసయ్య వధువు సంఘమును తీసుకెళ్లే గుంపులో మనం ఉన్నాము అంటే దీనికి అర్థం ఏంటి? సాతాను తలంపులు ఏమి లేని వాళ్ళే వెళ్ళగలరు. అంటే సాతాను తలంపులు కానీ, సాతాను సంబంధించిన క్రియలు కానీ, లేదు ఆశలు కానీ, అర్థమైందా? ఇవన్నీ లేకుండా ఉంటేనే యేసయ్యను పోలిన జీవితం. అప్పుడు యేసయ్య తీసుకెళ్లే సంఘంలో మనం ఉంటాం. అర్థమైందా? అప్పుడు మీకు వీలైతే, నాకు వీలైతే, మీకు నాకు వీలైతే ఈ క్షణమే, ఈ రోజే సాతాను మన రూపం నుంచి చంపి బయటికి పడేయవచ్చు. అది మీకు తెలుసా? తెలుసా? ఆలోచన చేయండి. సాతాను వచ్చేసి ఎక్కడో లోకంలో లేదు, ఓ రూమ్ లో లేదు, ఓ బిల్డింగ్ లో లేదు, లేకపోతే పెద్ద ప్యాలెస్ కట్టుకుని లేదు. సాతాను ఎక్కడున్నాడు? రూపలు బట్టి తిరుగుతున్నాం. వాక్యం దేనికి? వాక్యం ఉదక స్నానం చేసేది దేని అనుకున్నారు? ఈ శరీరాశను, ఈ నేత్రాశను, జీవపు డంబమును కల్పించి ఈ లోకంలో మనను ఏది చూసినా ఈ మూడులని చూడాలి. ఒకటి శరీరాశతో చూడాలి, లేకపోతే నేత్రాశతో చూడాలి, లేకపోతే జీవపు డంబం కలిగి మనం ఈ లోకంలో చూస్తాం. ఈ లోకంలో అలా అట్టి రీతిలో కల్పించిన వాడు సాతాన్. ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ సాతాన్ వచ్చేసి లోకంలో కల్పించాడు, కానీ లోకంలో వాడు నేనే సాతాను, నేనేది చేసిన వాడు అక్కడ ఉన్నాడా? మరి ఎక్కడున్నాడు వాడు? రూపంలో ఉన్నాడు. నువ్వు తీసుకుంటే సాతాన్ నీ లోపల ఉన్నాడు. నువ్వు పంపించేస్తే సాతాన్ నీలో లేడు. నువ్వు పంపించిన తర్వాత సాతాన్ నీలో చచ్చిపోయాడు. మారు మనసు పొందేటప్పుడు కొత్త జన్మం ఎత్తాను అన్నారు కదా. ఏం జన్మం అనుకున్నారు? కొత్త జన్మం అంటే ఏమనుకున్నారు? ఈ లోకంలో ఉంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును వదిలిపెట్టి యేసయ్యలో నేను జన్మించెను అని చెప్పడమే మారు మనసు. యేసయ్యలో నేను జన్మించెను, కొత్త జన్మం తీసుకున్నాను అని చెప్పడమే. అప్పుడు సాతాను లేడు. మరి ఆ తర్వాత కూడా విశ్వాసులు ఏం చేస్తున్నాం? మనం మరీ పాత జీవితంకి వెళ్తున్నాం, పాత ఆలోచనలకు వెళ్తున్నాం, పాత పద్ధతులకు వెళ్ళిపోతున్నాం. కొత్త జన్మం ఎత్తిన తర్వాత పాత జీవి, పాత మనిషి అక్కడ చచ్చిపోయాడు. మన మనిషే, మన అలవాట్లే, మన తలంపులే అన్ని అక్కడ నీళ్ళ లోపల చచ్చిపోయాడు. మరి ఏం చేస్తున్నాం? బయటికి వచ్చిన తర్వాత మరి దాన్ని ఆహ్వానిస్తాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును ఆహ్వానించి మొత్తాన్ని ఏం చేస్తున్నాం? సాతాను రూపంలో పెట్టుకుంటున్నాం. ఆలోచన చేయండి. సాతాను ఎక్కడో లేదు,
లోపల పెట్టుకుంటున్నాం. వాడిని బయటికి పంపించేస్తే మీ వరకి సాతాన్ చచ్చిపోయాడు. మీకు సాతాన్ మొత్తానికి చచ్చిపోవాలా, లేదు మీ వరకు మీ లోపల నుంచి బయటికి తీసి పడేసి చంపాలా? ఏం చేయాలి? మీకు కావాల్సింది ఏంటి? మీరు ఎత్తబడే గుంపులో ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి? ఎత్తబడే గుంపులో ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి? సాతాన్ సంబంధించిన అన్ని విషయంలో మీరు చచ్చిన వాళ్ళు అవ్వాలి. దేవునికి సంబంధించిన అన్ని విషయంలో మీరు బతికిన వాళ్ళు అవ్వాలి. అంతేనా కదా? మరి ఎంతమంది ఇప్పుడు నిర్ణయం చేయడానికి రెడీ ఉన్నాం? నేను శరీరాసనం వదిలేస్తా, నేత్రాసనం వదిలేస్తా, జీవపుటము నేను పక్కన పెడతా. ఎంతమంది రెడీ ఉన్నాం చెప్పండి? అది ఇప్పుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇన్ని మన జీవితంలో తీసుకోవాలి? ఎందుకు బలల పాల్పంపులు? ఎందుకు మన ప్రార్థన? ఎందుకు ఆరాధన? ఎందుకంటున్నారు? ఎందుకంటే లోపల పూర్తిగా సాతాన్ తలములతో, వాడి అవగాహనతో, వాడు చూపించిన ఈ లోకంలో ఉండే ఆకర్షణలతో నిండిపోయినదని ఉతక స్నానం చేసి వాడిని బయటికి తోసేదే మనం చేస్తున్న పని. ఇప్పుడు సంఘం ద్వారా కానీ, వ్యక్తిగతమైన ప్రార్థన ద్వారా కానీ, అన్నిటి ద్వారా కానీ మనం చేసే పని అదే. అర్థమైందా మీకు? సరే, ఎక్కడొచ్చి దీనికి వెళ్ళాం? ఆయన రాజ్యం పరలోకమందు నీ రాజ్యం లాగా ఈ లోకమందు కూడా నీ రాజ్యం వచ్చును కాక. ఎప్పుడు వస్తుందంటే విశ్వాసులు ఈ రోజు నిర్ణయం తీసుకుని సాతాన్ తలములన్నీ బయటికి తోస్తే సాతాన్ మీలో చచ్చిన వాడవుతున్నాడు. దేవుని రాజ్యం మీ లోపల వస్తుంది. ఈ రోజు రప్పించవచ్చు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, మీకు ఆ లోకమైన ఈ లోకమైన విశ్వాసులకు పూర్తిగా దేవుని పైన విశ్వాసం పెట్టిన వాళ్ళకి మంచి జీవితం ఉందని చెప్పింది. దానికి కారణం అదే. ఈ లోకంలో మొదలవుతుంది ఆత్మీయ జీవితం అనేది, అక్కడ కాదు, ఈ లోకంలో మనం మొదలవుతుంది. సాతాన్ సంబంధించిన విషయంలో దాంట్లో మనం చచ్చిన వాళ్ళై దేవుని విషయంలో బతికిన వాళ్ళైతే ఇప్పుడే మనకి ఆ జీవితం లభిస్తుంది అనేది చాలా స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకోండి. అదే దేవుని రాజ్యం. ఏంటి? మీకు నాకు వ్యక్తిగతంగా దేవుని రాజ్యం అంటే బయటికి తోసేసి దేవుడిని లోపల తీసుకుంటే అది మనకి దేవుని రాజ్యం. అది ఈ రోజు కావాలన్నా మీరు నేను నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారం అనగానే బాగా అర్థం చేసుకోండి. మనకి కావాల్సిన అవసరతలు ఉన్నాయి కదా, అది దేవునికి తెలుసు. ఏంటి? మీకు మీ జీవితంలో, నాకు నా జీవితంలో ఏమి కావాలనేది దేవునికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే అడగలేని పక్షులకు, జంతువులకు ఆయన అన్నం పెడుతున్నాడు. జరుగుతుంది. మరి మీకు ఆయన సృష్టి కాబట్టి మీకు నాకు అది ఆటోమేటిక్, అది జరుగుతుంది. మరి ఇక్కడ దాని గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరంలా, ప్రార్థన చేసినా తప్పు లేదు. మరి ఇక్కడ ఆయన గురించి, ఆయన వాక్యం గురించి ఆత్మీయ ఆకారం ఉంది కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రోజు ఉదయం నుంచి నైట్ వరకు, నైట్ నిద్రలో కూడా నాకు ఏమేమి కావాలో, నా ఆత్మీయం కానీ శరీరపరంగా నాకు ఏమేమి కావాలో నాకు దయచేయము. ఎందుకంటే నువ్వు సృష్టికర్త, ఏదొచ్చినా నీ దగ్గర నుంచే రావాలి అనేది. ఇంకా మా రుణస్థులను బాగా ఇక్కడ మన సబ్జెక్ట్ అయిన వచనం ఇది. ఇప్పుడు చూడండి, చదవండి. మా రుణస్థులను ఎవరు వీళ్ళు? 25 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి నాకు వాడు చేశాడు, వాడిని నేను వదిలిపెట్టాను, వాడిని నేను చంపాల్సిందే, వాడిని నేను వాడి చేయి తీయాల్సిందే, వాడి కాలు తీయాల్సిందే అని అనుకున్నామే, వాళ్ళే మన రుణస్థులు. చదవండి. మేము క్షమించిన ప్రకారము వీళ్ళు మనం క్షమించేసామంట. దేవుడు అలా ప్రార్థన చేయమంటున్నాడు. యేసయ్య ఎలా చేయమంటున్నాడు? మా రుణస్థులను, మా హాని చేసిన వాళ్ళను మేము క్షమించిన ప్రకారం అంటున్నాడు. అంటే పని అయిపోయింది. అక్కడ మేము ఆల్రెడీ క్షమించేసాము అని చెప్పేసి తర్వాత ఏమడుగుతున్నాం? మా రుణములను క్షమించుము. మా రుణములను క్షమించుము అంటే నేను చేసిన అతిక్రమములు, నేను చేసిన తప్పులు, నిన్ను వ్యతిరేకించి, దేవుని వ్యతిరేకించి నేను చేసిన తప్పులన్నీ నువ్వు క్షమించు. ఎందుకంటే దేవుని కండిషన్ ఏంటి? దేవుడు నిబంధన పెట్టాడు. ఏ నిబంధన పెట్టాడంటే నువ్వు ఎవరైనా నువ్వు క్షమించాలంటే ముందు ఆ పని చేసేయి.
నువ్వు ఆ పని చేసిన తర్వాత నువ్వు చేసిన తప్పులు నేను క్షమిస్తా అంటున్నాడు. ఇది నిబంధన. ఇది నిబంధన. అందుకని ఈ వచనంలో ఏముందంటే, నేను నా రుణస్థులను క్షమించిన ప్రకారం నేను క్షమించేసాను. అలాగే నేను చేసిన రుణములు కూడా ఉన్నాయి కదా, తప్పుదములు ఉన్నాయి కదా, నువ్వు నాకు క్షమించు అని అడుగుతున్నావు. ముందు ఏం జరిగింది? ముందు జరిగింది ఏంటి ఇక్కడ? మనం ముందు చేయాలి. మనం ముందు మన రుణస్థులను క్షమించాలి. తర్వాత దేవుడు మన రుణమును క్షమిస్తాడు కదా. ఇంకా డీప్ మాట్లాడతాం. తర్వాత మమ్మును సోదరులోనికి తేక శోధనలో తేక దుష్టు నుండి రక్షించము. దుష్టు నుండి మమ్మును తప్పించము. మమ్మును తప్పించుము. అవునండి, దీని నేను తర్వాత చెప్తాను. 14 చదవండి. 14 మమ్మును సోదరులోనికి తేక, అదే 14. మైక్ తీసుకుని చదవండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చూసారా? 14వ వచనమును 12వ వచనముకు మధ్యలో ఏముంది? చదవండి. 13 చదవండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకు ఈ వచనం మధ్యలో పెట్టాడు ఆయన? యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఆలోచన చేస్తారు. ఎప్పుడున్నా పరలోక ప్రార్థన తెగ చేసి వెళ్ళిపోతున్నాం, అలా చదివేసి వెళ్ళిపోతాం. 12వ వచనంలో ఏం చెప్తున్నాడు? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి అని 12వ వచనం చెప్పేసి 14లో ఏం చెప్తున్నాడు? మీకు చేసిన అపరాధములు మీరు క్షమించలేదంటే మీరు చేసిన అపరాధములు నేను క్షమించాను, దేవుడు క్షమించాడు ఉంది. మరి మధ్యలో ఆయన ఏం పెట్టాడంటే 13లో చదవండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. చూసారా? ఇక్కడే పనిచేసేది. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, ఈ 3 సాతాను సంబంధించింది. ఇక్కడే పనిచేసేది. ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఆలోచన చేయండి. ఎందుకు క్షమించలేకపోతున్నాం అంటే, మనం ఈ లోకం నుంచి ఉదాహరణలు తీసుకుంటాం. ఏంటి? మన ఈ లోకం నుంచి మన పక్కనింటి వాడి పక్కనింటి వాడితో గొడవాడి ఉంటాడు. అర్థమైందా? ఆ 3వ వాడు ఉన్నాడు కదా, వాడు వీడిని ఒకటి చైన్ అరిగి ఉంటాడు, లేకపోతే భయంకరంగా వీధిలో వచ్చి తిట్టి ఉంటాడు, గొడవాడింటాడు. ఇది మనకు ఉదాహరణ. వీడు నా పక్కనింటి వాడితో గొడవ పెట్టుకున్నాడు, వాడు ఊరుకున్నాడా, వాడు వచ్చి పని చేశాడు అనేది మన ముందుండే ఉదాహరణ, లోకంలో ఇచ్చే ఉదాహరణ. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు వ్యతిరేకించి ఎవడైతే నన్ను గాయపరిచారో వాళ్ళు నేను ఎందుకు వదలాలి? వీళ్ళు వదలరా, నేను కూడా వదలను. మన మాదిరి లోకమా వాక్యమా? మనకు మాదిరి ఏంటి? వాక్యం. వాక్యంలో ఏం చెప్తున్నారు ఇక్కడ? అలాంటి సమయంలో వచ్చేటప్పుడు, ఎలాంటి సమయం? నాకు ఒకరు వ్యతిరేకించి గాయపరిచారు నన్ను, నేను వాళ్ళను క్షమించాలి. నేను క్షమించలేకపోతున్నా. నేనేం చేయలేకపోతున్నా? క్షమించలేకపోతున్నా. ఇప్పుడు నేను క్షమించలేకపోతున్నాను అనేటప్పుడు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళకూడదంటే, నేను శోధన కింద వెళ్ళకూడదు. నేను శోధన కింద వెళ్ళి సాతానిచ్చే తలంపులను నేను తీసుకోకూడదు. ఏం చేయకూడదు? సాతానిచ్చే. ఎందుకంటే లోకం నుండి ఉదాహరణలన్నీ సాతానిచ్చిన ఉదాహరణలు, మన ముందుండే ఉదాహరణలన్నీ సాతానిచ్చే ఉదాహరణలు. అలాంటి ఒక టెంప్టేషన్ నన్ను తీసుకెళ్లొద్దు. శోధన నుంచి నన్ను తప్పించి శోధకుడి నుంచి నన్ను విడిపించు అని చెప్పేసి, ఆ తర్వాత మీరు ఒకవేళ మీ రుణస్థులు మీరు క్షమించలేదంటే దేవుడు మీ రుణమును క్షమించడు. ఎంత అద్భుతంగా ఉంది చూసారా ఈ ప్రార్థన? ఇది మాదిరి ప్రార్థన. 15వ వచనం చదవండి. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇవన్నీ చెప్పేసి మరి ఇంకోసారి యేసయ్య ఏం చేస్తున్నారు? మీరు చేయలేదంటే తండ్రి కూడా మీకు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ చూడండి, మన అంశంకి వస్తున్నాం. ఏ అంశం? రెండవ అంశం. ఏం చేస్తున్నాం అంటే, రెండవ అంశం ఏంటి? ఎవరో మనకు హాని చేశారు,
గాయపరిచారు. అది ఏంటి అని ఓ అవగాహన తెచ్చుకుని ఆ సంకటను వాళ్ళను తీసుకొచ్చి దేవుని ముందు కూర్చున్నాం. ఇదే రెండవ అంశం, ప్రార్థన కోసం దేవునితో మాట్లాడడానికి కోసం కూర్చున్నాం. ఇప్పుడు ఈ వచనం చూడండి. ఏ వచనం? 12వ వచనం చదవండి ఇంకోసారి. 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ ప్రార్థనను మాదిరి ప్రార్థనగా పెట్టుకుని మనం దేవుని ముందు కూర్చున్నాం. కూర్చునేటప్పుడు ఇక్కడే అంటే ఏదైతే 6వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 15వ వచనం ఉందో దీని దేవుని హెచ్చించడం, నాకు ఆత్మీయ ఆహారం ఇవ్వండి, అది ఇవ్వండి, ఇవి అన్ని అడగడం. 12వ వచనం వచ్చేటప్పుడు ఏమైంది? 12వ వచనం వచ్చేటప్పుడు రుణస్థులను నేను క్షమించిన ప్రకారం నా రుణములను మీరు క్షమించండి అని ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు సమాపణం సంబంధించి మనం మాట్లాడుతూ క్షమించలేకపోతున్నాం కదా. ఎందుకు క్షమించలేకపోతున్నాం అంటే ఇక్కడ కూర్చుని ఇదే సమయం, ఈ సమయంలోనే దేవుడితో మనం మాట్లాడుతున్నాం. ఏమని మాట్లాడుతున్నావు? నా రుణములు అయితే నువ్వు క్షమించావు, నా రుణములు నువ్వు క్షమించావు, మరి నేను వాళ్ళ రుణములు క్షమించలేకపోతున్నా. వచ్చామా పాయింట్? ఈ పాయింట్ వచ్చాం కదా. ఇప్పుడు ప్రార్థనలో ఏమి జరిగింది, వాళ్ళు నాకు ఏమి హాని చేశారు, ఏమి జరిగింది, వాళ్ళను ఈ సంకటనను పెట్టుకుని కూర్చున్నాను. ఈ లైన్లప్పుడు నేను ప్రార్థన చేయాలి అంటే 9వ వచనం నుంచి చేస్తూనే వస్తున్నా. ఈ లైన్కి వచ్చేప్పుడు నేను ఆగిపోయాను. ఏమని ఆగిపోయాను? నేను క్షమించలేకపోతున్నా. ఇప్పుడు నేను క్షమించలేకపోతున్నాను అనేటప్పుడు నా రుణములు దేవుడు క్షమించారు కదా. అదే కదా వాక్యం చెప్పింది. ఇక్కడే మనం ఏం చేయాలంటే దీన్ని ఎలా అడ్రస్ చేయాలి? నేను వాళ్ళు క్షమించాలంటే ఈ సమయంలో నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు క్షమించలేకపోతున్నావు అని దేవుడితో మాట్లాడు. ఏది ఎందుకు క్షమించలేకపోతున్నావు అనేది మాట్లాడు ఓపెన్ గా. ఇక్కడే మీరు ఏడ్చేది కానీ, నవ్వేది కానీ, అది కానీ, ఇది కానీ, వాళ్ళని తిట్టేది కానీ అన్ని ఇక్కడ జరగాల్సిందే. ఈ సమయంలో జరగాల్సిందే అన్ని. ఈరోజు సహోదరు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు. సాక్ష్యం చెప్పేటప్పుడు ముందు నా మనసులో అనిపించింది ఏం తెలుసా? ఇంతవరకు ఎక్కడ మాట్లాడిన ఒక విషయంలో సహోదరి ఈరోజు సంఘం ముందు మాట్లాడుతున్నారు. అందుకని ఆ దుఃఖం కలిగేది. లేకపోతే దుఃఖం లేదంటే చెప్పేసి వెళ్ళిపోయిండొచ్చు కదా. ఎందుకు దుఃఖపడాలి? ఎన్ని సంవత్సరంలో అయింది అది. సహోదరి మాట్లాడింది ఇప్పుడు కాదు, నిన్న జరిగింది కాదు, ఈరోజు జరిగింది కాదు, ఎన్నో సంవత్సరం నుంచి. మరి ఎందుకు దుఃఖం వస్తుందంటే ఇంతవరకు ఎవ్వరి ముందు కూడా అంటే దేవుడి దగ్గర వేరేలాగా ఏడ్చుంటారు కానీ క్షమించాలి వాళ్ళను. వాళ్ళ లోపల సహోదరు లోపల ఎవరో ఉన్నారు, ఇంకా క్షమించబడలేదు, వాళ్ళు క్షమించాలి అనేటప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు ఇది ఈ సిచ్యువేషన్. ఇప్పుడు మనం ఏదైతే 12వ వచనం చదువుతున్నామో ఇక్కడ వాళ్ళు నాకు ఏమి చేశారు అవగాహన తెచ్చుకుని ఆ సంకటన వాళ్ళందరినీ పట్టుకుని దేవుడి దగ్గర ఇది వాళ్ళు చేసింది, నేను క్షమించలేకపోతున్నాను అని మాట్లాడే అదే సమయంలో ఇప్పుడు వాక్యం చెప్పి దీన్ని పాటించాలంటే క్షమించాల్సిందే కదా. ఎందుకంటే నేను కూడా చేస్తుంటాను కదా. నేను ఈ ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా ఇంకోటి వ్యతిరేకంగా ఇలాంటి విషయంలో ఎన్నో చేశాను కదా. అప్పుడు నన్ను దేవుడు దాని నుంచి క్షమించాలంటే నేనేం చేయాలి? వీళ్ళు క్షమించే తీరాలి. ఇప్పుడు దేవుడితో మీరు ఏం చేస్తారు? మొత్తానికి అన్ని మాట్లాడుతూనే ఉంటారు. ఓకే, దీనికి ఇంకో కథ, ఇది పరలోక ప్రార్థన. ఇంకో కథ బైబిల్ నుంచి చెప్పి మీకు క్లారిటీ ఇస్తా. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీకు తెలిసిన కథ. తీయండి యోహాన్ సువార్త 8వ అధ్యాయం 3 నుంచి 9. యోహాన్ సువార్త జాన్ చాప్టర్ 8 verses 3, 4, 5, 6 and 7 and 8, 9 also. యోహాన్ సువార్త 8వ అధ్యాయం 3 నుంచి 9 వచనములు. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా.
ఆజ్ఞాపించను కదా, ఆజ్ఞాపించాను కదా, అయినను ఆయనను నీవేమి నీవేమి చెప్పుచున్నావని చెప్పుచున్నావని ఆయనతో అడిగిరి. ఆయనతో అడిగారు. ఆయన మీద ఆయన మీద నేరము నేరము మోపవలెనని మోపవలనని ఆయనను శోధించుచు ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. ఇలాగే అడిగారు. అయితే అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయుచుండెను. వారు ఆయనను పట్టు వదలగా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. ఆమేన్. ఈ కథ మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు తెలియని నిజం లోతుగా ఏమి ఈ కథ చెప్తుంది అని ఈ రోజు మనం ఉండే అంశముకు ఏం చెప్తుంది అని చూస్తే, బైబిల్లో ఉండే ఈ కథ మాత్రం కాదా, ప్రతి కథ, ఏ ఒక్క కథన అది కథ కోసం అక్కడ పెట్టారని అనుకోవద్దా. ప్రతి ఒక్క కథ కూడా దాంట్లో ఒక మర్మం ఉంది, రహస్యం ఉంది, అలాగే నీతి ఉంటది. ఏముంటది? ఒక నీతి అక్కడ ఉంటది. దీంట్లో ఏముంది అని మనం చూస్తే, ఇక్కడ ఇది మాత్రం చూసుకోండి. ఏది? 7వ వచనం చివరి భాగం చదవండి. పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి ఉంది కదా. ఏం అర్థమైంది మీకు చెప్పండి? ఇక్కడ ఏమి జరిగింది అంటే, మామూలుగా కథలాగా చెప్పొద్దు, కొంచెం లోతు ఆలోచన చేసి చెప్పండి. ఈ భాగం, మీలో ఎవరికి పాపం లేదో వాడు మొదటి రాయి ఆ పైన వేయవచ్చు అని యేసయ్య చెప్పారు కదా. మీకేం అర్థమైంది? అందరూ పాపం చేసిన వాళ్ళే. ఇంకా తీర్పు తెచ్చారంటే, ఓకే, తీర్పు తెచ్చారంటే పాపం చేసి ఉండకూడదు, అందరు చేశారు కాబట్టి అలా. అంటే ఇక్కడ ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాం చెప్పండి? ఇప్పుడు రెండో అంశం గురించి మాట్లాడుతున్నాం. మనకు ఎవరో హాని చేశారు, ఎన్నో సంవత్సరం ముందు చేశారు, పుండు ఆరలేదు, సంఘటన గుర్తు చేసుకున్నాము, వాళ్ళు గుర్తు చేసుకున్నాము, ఇప్పుడు క్షమించలేకపోతున్నాము, దేవుని దగ్గర తీసుకొచ్చాం. ఇదే కదా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ కూర్చునేటప్పుడు దేవుని ముందు ఎత్తి పడుతున్నాం. ఏమని? వాళ్ళు నాకు ఇలా చేశారు, వీళ్ళు నాకు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను వాళ్ళని క్షమించలేకపోతున్నా దేవా అని ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏడుస్తున్నాం, అంటే ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం. ఇక్కడ ఏం జరిగింది? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? దేవుని ముందు నిలబడబెట్టారు. దేవుని ముందు నిలబడబెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంటే వాళ్ళు కన్నింగ్ అంటే ఏమంటారు? స్వార్థం అంటే సెల్ఫిష్. కన్నింగ్ అంటే నక్కని గురించి కన్నింగ్ అంట. జిత్తులమారి పని చేస్తున్నారు. అంటే ప్రార్థన చేయాలి అక్కడ. మరి యేసయ్యని పట్టాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? జిత్తులమారి పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళు యేసయ్య అడుగుతున్నారు. ఏమని? ఇలా చేసింది, ధర్మశాస్త్రం ఇది చెప్తుంది. ఏమని? రాళ్ళు రువి చంపేయాలని చెప్తుంది. నువ్వేమంటావు? నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు దేవుడు అది అని చెప్తున్నారు, నువ్వేమంటావు అని అడిగారు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు? మీలో ఎవరికి పాపం లేదో వాడు మొదటి రాయి వేయవచ్చు, ఆ స్త్రీ పైన మొదటి రాయి వేయవచ్చు చెప్తున్నాడా? సరే, ఇప్పుడు చూడండి, మనప్పుడు ఎవరైతే మనం క్షమించలేకపోతున్నామో వాళ్ళు పట్టుకొచ్చి దేవుడి దగ్గర కూర్చుని ప్రార్థనలు ఏమడుగుతున్నాం? నేను క్షమించలేకపోతున్నా అంటే అక్కడ ఏమర్థం? వాళ్ళు స్త్రీని పట్టుకొచ్చేప్పుడే పాపం చేసింది, మేము క్షమించలేకపోతున్నాం, ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది శిక్షించు అని. మరి నువ్వు దేవుడు అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, నువ్వేమంటున్నావు అడుగుతున్నారా? ఇప్పుడు అదే పరిస్థితి. ఏమంటున్నావు?
వాడు నాకు ఇలా చేశాడు. స్త్రీ అక్కడ ఉపచారం చేసింది, నాకు వ్యతిరేకించి ఎన్నో సంవత్సరం ముందు వీళ్ళు నాకు ఇలా చేశారు, నేను క్షమించలేకపోతున్నా, నువ్వేమంటావు? ఇదే కదా దేవుడి దగ్గర అడుగుతున్నావు. ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నావు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నారు. దేవుడు ఏమంటున్నారంటే, దేవుడు ప్రార్థనలో కూర్చున్నా మనం అడుగుతున్నారు. యేసయ్య ఏమడుగుతున్నారు? బాగుంది, నీ ప్రార్థన విన్నాను, నిజంగా నీకు జరిగింది అన్యాయమే, నేను లేదని చెప్పలా. 25 సంవత్సరాల ముందు, 40 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు, మొన్న నిన్న నీకు జరిగింది అన్యాయమే, నేను లేదని చెప్పలా కదా. మరి నువ్వు చేసిన తప్పులు, నీ అన్యాయం నేను గుర్చేనా ఇప్పుడు అని అడుగుతున్నారు యేసయ్య. నువ్వు తప్పులు చేయలేదా? నువ్వు తప్పులు చేయలేదా? నేను గుర్చేయనా అని ఏదైతే తప్పును పట్టుకుని, ఒక వ్యక్తిని పట్టుకుని, నేను దేవుడి దగ్గర కూర్చుని నేను క్షమించలేకపోతున్నాను నువ్వు ప్రార్థన చేస్తున్నావో, అదే తప్పు నువ్వు చేస్తున్నావని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దానికైనా పెద్ద తప్పు నువ్వు చేసావని చెప్పేసి దేవుడిని గుర్తు చేస్తున్నాడు. అర్థమైందా? మరి యేసయ్య ఏం మాట్లాడుతున్నారు తెలుసా? యేసయ్య ఏం మాట్లాడుతున్నారంటే బాగా అర్థం చేసుకోండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 2 ప్రశ్నలు వేస్తున్నారు. మొదటి ప్రశ్న ఏంటి అంటే, నువ్వు ఇలాంటి తప్పులు ఏమి చేయలేదా? ఇలాంటి తప్పులే. ఎలాంటి తప్పులు? 25 సంవత్సరం ముందు నాకు వీడు ఇలా చేశాడు, నేను క్షమించలేకపోతున్నాను నువ్వు వచ్చి కూర్చున్నావే నా ముందు, ఇదే తప్పు నువ్వు చేసావు. ఓకే, ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఇలాగ నువ్వు చేయలా, నువ్వు ఇలా చేయలేదంటే దీనికైనా పెద్దగా చేసావు అని దేవుడు ఒకటి చెప్తున్నాడు. ఈ 2 ప్రశ్నలు మన దగ్గర సమాధానం ఉంటుందా? ఇప్పుడు నా వ్యక్తిగతమైన జీవితం తీసుకుంటే, నేను ఈ లోకంలో ఎవరిని కూడా దేవుడి దగ్గర తీసుకొచ్చి, దేవా నేను ఏ తప్పు చేయలా, నేను ఏం ఎరగను, మరి నాకు ఇలా చేశారు, నువ్వు శిక్షించాల్సిందే అని అడగడానికి నాకైతే హక్కు లేవు. ఎందుకంటే నాకు తెలుసు, ఈ లోకంలో ఎవరిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టినా వాళ్ళకన్నా ఎక్కువ పాపం నేనే చేసి ఉంటా. నాకు తెలుసు. నేను చేసింది నాకు తెలుసా తెలీదా? నాకు తెలుసు, నేను చేశాను. మీరు ఎవరైనా తీసుకురండి, అంటే హత్య చేసే వాళ్ళు తీసుకురండి, మానభంగం చేసి ఉంటారు, రేప్ చేసి ఉంటారు కదా, వాళ్ళని తీసుకురండి, ఇంకా ఎవరైనా తీసుకురండి, నా ముందు కూర్చోబెట్టండి, నాకన్నా ఎక్కువ వాడు చేసి ఉంటాడు అని నాకు తెలుసు. ఇప్పుడు అలాంటి వ్యక్తి నేను దేవుడి ముందు ఒప్పుకుని మారు మనసు పొంది దేవుడు చెయ్యి మంచి గొప్ప ఒక అవకాశం వాడుకుని దేవునిలో నేను జీవించాలా, అంటే ఇతరులను క్షమించి దేవునిలో నేను జీవించాలా? నేను గట్టిగా కూర్చుని నాకేం తెలియదు, లేకపోతే నేను చేసిన తప్పులు నువ్వు క్షమించావు, ఏది నేను యేసయ్యతో మాట్లాడావు, నేను చేసిన తప్పులైతే నువ్వు క్షమించావు, మరి వీళ్ళు చేసిన తప్పులు నేనైతే క్షమించను, నువ్వు శిక్షించు అడుగుతాను. నేను అడిగితే మంచిది, అది సరేనా? అదే మనం అడుగుతున్నాం. మనందరూ అడిగేది ఏంటి దేవుడి దగ్గర? మనం చేసింది పక్కన పెట్టేసి మనం ఇతరులు చేసిన దాన్ని పెట్టుకుని అడుగుతున్నాం, కూర్చున్నాం. పెద్ద తప్పు. ఈ 2 ప్రశ్నలు ఆయన వేస్తున్నాడు. ఇప్పుడు ఈ కథ ఉంది కదా, ఈ కథలో యేసయ్య ఏం చెప్పారంటే, మీలో ఎవరికి పాపం లేదో మొదటి రాయి ఆ స్త్రీ పైన ఇస్తవచ్చు అని చెప్పాడు కదా. చెప్పేసి ఆయన కింద వంగి రాశాడు కదా. ఎందుకని మీకు ఏమైనా అర్థమైందా? కింద వంగి రాశాడని వాక్యం చెప్పింది, ఇప్పుడు చదివాం కదా. ఏం రాశాడు ఆయన అనేది కాదు, ఎందుకు రాశాడు, ఏమి రాశాడు మనకు అనవసరం. ఎందుకు రాశాడు? యేసయ్య వంగి కింద ఏదో రాశాడు కదా, ఏమి రాశాడు కాదు అక్కడ ఇంపార్టెంట్, ఏమి రాశాడని కాదు, ఎందుకు తల వంగి కొంచెం సమయం దాంట్లో గడిపాడు అంటే, ఇక్కడ మన ఆత్మ శోధన ఏంటి, ఆ మొత్తం కూటం ఉంది కదా, గుంపు, ఆ గుంపుకి సమయం ఇచ్చి వాళ్ళ ఆత్మను వాళ్ళను శోధించడానికి ఆయన సమయం ఇచ్చాడు, అంతే, వేరేం కాదు. అంటే యేసయ్య చెప్పింది ఏంటి? మీలో ఎవరికి పాపం లేదో వాడు మొదటి రాయి వేయండి అని చెప్పాడు కదా ఆయన. మీలో ఎవరికి పాపం లేదో అని చెప్పాడు కదా. చెప్పగానే ప్రతి వాడికి లోపల కొట్టుకుంటుంది కదా. అంటే ఇలాంటి పాపం నేను చేయలేదా? ఆలోచన చేస్తాడా లేదా? ఒకటి ఇలాంటి పాపం, లేకపోతే దీనికన్నా ఎక్కువ పాపం. యేసయ్య మాట్లాడింది మీలో ఎవరిలో పాపం లేదో,
చిన్న పెద్ద అని చెప్పలా. పాపం లేనివాడు రాయి ఇసిరండి అన్నాడు. ఎవడన్నా మిగిలాడు అక్కడ? ఎందుకు మిగలలేదంటే యేసయ్య ఈ మాట చెప్పేసి మరీ వంగి అక్కడ రాసినట్టుగా ఉంది కదా. మరీ వంగి ఆయన రాస్తున్నాడు. ఎందుకు? సమయం ఇస్తున్నాడు. ఎందుకు సమయం ఇస్తున్నాడు అంటే ఆత్మశోధన. ఏం జరుగుతుంది? ఆత్మశోధన కోసం యేసయ్య సమయం ఇచ్చాడు. ప్రతి ఒక్కడు వాడి ఆత్మను, వాడి మనసును, హృదయమును ప్రతి ఒక్కడు పరిశీలన చేసుకున్నాడు. ఒక్కడు కూడా అక్కడ మిగల్లా యేసయ్యని తప్పితే. పాపం చేసిన స్త్రీ ఉంది, పాపమే ఎరగని పావనామూర్తి యేసయ్య కూడా ఉన్నాడు. ఇద్దరిని తప్పితే అక్కడ ఎవరు లేరు. మరి ఇక్కడ ఆత్మశోధన జరిగింది. వ్యక్తిగతమైన ఆత్మశోధన జరిగితే పెద్దవాడి మొదలుకొండు చిన్నవాడి వరే ఒక్కడు మిగలేదని ఉంది. మరి ఇక్కడ ఎందుకు పెద్దవాడి మొదలుకొండు చిన్నవాడి వరే ఎవడు మిగలేదంటే, ఈ రోజు మీరు పెద్దవాళ్ళు అయ్యునండి, చిన్నవాళ్ళు అయ్యునండి, అందరు పాపం చేసిన వాళ్ళే. అందరూ పాపం చేసిన వాళ్ళే. ఇప్పుడు దేవుడి దగ్గర ఎవడో మనకు హాని చేసి నుంచి కూర్చున్నాం. వచ్చి కూర్చుని ప్రార్థనలో కూర్చుని నేను క్షమించలేకపోతున్నాను, ఏం చేయాలని యేసయ్య దగ్గర అడిగితే యేసయ్య ఏం చేస్తున్నారు? మౌనంగా ఉంటారు. కొంతమంది విషయంలో 50 సంవత్సరాలు మౌనంగా ఉంటారు యేసయ్య, కింద వంగి రాస్తూనే ఉంటాడు. కొంతమంది జీవితంలో 25 సంవత్సరములు, కొంతమంది జీవితంలో 10 సంవత్సరాలు, కొంతమందికి 5 సంవత్సరాలు, కొంతమందికి 5 నెలలు, కొంతమందికి నెల రోజులు, కొంతమందికి వారం రోజులు యేసయ్య మౌనంగానే ఉంటారు. ఎంతవరకు? మీ ఆత్మ శోధన చేసి మీరు అక్కడి నుంచి ఒకటిని కదలాలి, లేకపోతే వాళ్ళు మీరు క్షమించాలి. కదల వాళ్ళు అన్యులు అవుతారు, క్షమించే వాళ్ళు విశ్వాసులు అవుతారు, దేవుని బిడ్డలు అవుతారు. మీరు ఈ రోజు అన్యులు అవుతారా, దేవుని బిడ్డలు అవుతారా? నిర్ణయం మీది. మీ ఆత్మశోధన మీరు చేసుకోవాలి. నా ఆత్మశోధన నేను చేసుకోవాలి. క్షమించలేకపోతున్నాను అంటే ఆత్మశోధన నేను చేసుకోవాలి. నేను చేసిన కదా. నేను చేసిన దానికి నా ఆత్మశోధన చేస్తే మరి నేను చేసిన దానికి వాళ్ళు ఎక్కువ నాకు ఏం చేశారు? నేను చేసిన దానికి ఎక్కువ వాళ్ళు ఏం చేయలేదు. నేను క్షమించాల్సిందే. క్షమించేయి, దేవుని బిడ్డ అవుతావు. నేను క్షమించను, అన్యుడు అవుతావు, సాతాను బిడ్డ అవుతావు. అవు నీ ఇష్టం. ఏమవ్వాలని అనుకుంటున్నావు? నీ ఇష్టం. అది ఇక్కడ వచ్చిన విషయం. ఇంకోటి యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరైతే నేను క్షమించాలని లేదు నాకు, ఎందుకంటే నాకు అంత చేసేవాడు అని కొంతమంది పట్టుబట్టి కూర్చుంటారు దేవుని దగ్గరనే. అప్పుడు యేసయ్య అడిగేది ఏం తెలుసా? ఒకటే అడుగుతారు, చూడు నువ్వు పాపం చేశావు. నీ పాపం నేనేం చేశాను? నా పైన మోసుకుని సిలువకి తీసుకెళ్లి పెట్టానా లేదా? పెట్టేశాను. మరి ఇప్పుడు మనకు బాగా తెలుసు ఏంటి? ఒకటి, పాపం చేసిన వాళ్ళు యేసయ్యలో ఉన్న పాపమును మోపాలి, లేకపోతే వాళ్ళపైన వాళ్ళు మోపుకోవాలి. ఇంతే కదా. యేసయ్యని ఎరిగిన వాళ్ళు ఈ పాపములన్నీ యేసయ్య పైన మోపి వీళ్ళేమవుతారు? పరిశుద్ధులు అవుతారు. పాపం యేసయ్య తీసుకున్నాడు, ఆయన మన బదులు సిలువలో మరణమయ్యాడు. ఈ పాపం ఆయన పైన వెళ్ళిపోయింది, మన పరిశుద్ధులుగా తీర్చాడు. ఆయన పాపముగా చేయబడి మనల్ని పరిశుద్ధులుగా తీసాడు. ఇది విశ్వాసం. ఇప్పుడు రెండవది ఏంటి? ఒకవేళ ఒక వ్యక్తి పాపం యేసయ్య పైన మోప పడలేదనేటప్పుడు దానికి శిక్ష ఎవరు తీసుకోవాలి? ఆ వ్యక్తే తీసుకోవాలి. ఆ వ్యక్తి బదులు ఏ వ్యక్తి తీసుకోరు. అంతే కదా. ఇప్పుడు పాపం అనేది శిక్షించబడాలి అంటే రెండే మార్గం. ఒకటి, యేసయ్యలో పాపం మోపబడి పరిశుద్ధులు అవ్వాలి, లేకపోతే వాళ్ళపైన అది తీర్పు వస్తుంది కదా. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? విశ్వాసులు పట్టుబట్టి కూర్చుంటారు. ఏమని? నేను వాళ్ళని క్షమించలేకపోతున్నాను, దేవా వాళ్ళని శిక్షించు అని చెప్పేసి పట్టుబట్టి కూర్చుంటారు. వాళ్ళకి యేసయ్య ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు చేసిన పాపం దీనికన్నా పెద్దది, దాని నా పైన మోపి నేను ఈ సిలువలో మరణించాను, నువ్వు పాపం నుంచి తప్పించుకున్నావు కదా. మరి ఇప్పుడు వాడి పాపం నువ్వు మాత్రం వాడి పైన ఏమంటావా? నేను వాడి కోసం కూడా కదా సిలువలో మరణించాను. యేసయ్య అంటున్నాడు, నేను మరణించింది మీ ఒక్కరికి మాత్రం కాదు, లోకముకు, ఈ సృష్టి మొత్తానికి. తీయండి, ఈ వచనం తీయండి. ఏ వచనం తెలుసా?
దానికన్నా ముందు ఇంకోటి చూసుకుందాం. ఏంటి అంటే ఈ వచనం చెప్పేశాం కదా. దానికన్నా ముందు ఇప్పుడు యేసయ్య అక్కడ అడిగేది, ఇప్పుడు చెప్పాం కదా, నీవో న్యాయం ఇంకోటి న్యాయమా మాట్లాడాం కదా. అంటే నీ పాపం నేను తీసుకున్నాను, సిలువలో వేసాను, మరి వాణి మాత్రం తీసుకుని నువ్వు శిక్షించు అంటే ఎలా చేస్తాను అని చెప్పి ఏమంటారంటే, మత్తయి 7:2 చదవండి. చిన్న వచనం, మత్తయి 7:2. త్వరగా ముగింపు వచ్చాము. మత్తయి 7:2. మీరు తీర్పు తీర్చిన చొప్పునే మిమ్మల్ని కూడా తీర్పు తీస్తారు. మీరు కొలుసు కొలత చొప్పుననే మీకును కొలవబడును. అర్థమైందా మీకు ఇప్పుడు? అంటే మీరు ఏం చేశారో అది మీరు ఇప్పుడు ఎవరిపైనా తీర్పు తీర్చారనుకోండి, మీ ఇష్టానుసారంగా, వాక్యానుసారం కాదు, మీ ఇష్టానుసారంగా మీరు ఎవరిపైనా తీర్పు తీస్తే మీ పైన కూడా అలాగే తీర్పులు తీర్చబడతాయి. మీరు ఏ కొలత పెట్టి కొలుస్తున్నారో ఇతరులను, ఇతర విషయములను, మిమ్మల్ని కూడా దేవుడు అలాగే చూస్తారు, కొలుస్తారు. మీకో న్యాయం ఇంకో న్యాయం లేదు. ఎందుకంటే దేవుని సృష్టిలో అందరూ ఒక్కటే, సమానం, అంతే. దేవునికి అందరూ ఒక్కటే. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం చూసుకుంటే ఏం మాట్లాడేమో, యేసయ్య మరణించింది ఒకరి కోసం కాదు, అందరి అన్నాం. 1 యోహాను 2:2. 1 యోహాను 2:2 ఆ వచనం చదవండి. 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు ముందుగా మనం వ్యక్తిగతంగా మాట్లాడి తర్వాత సర్వలోకమును కూడా ఆయనే ఉన్నారు. మొత్తం సృష్టికి ఆయన పరిష్కారం ఇచ్చిన ఆయన, మొత్తం సృష్టిని ఆయన పాపపు బంధకం నుంచి విడిపించిన ఆయన, మొత్తం సృష్టిని సాతాను బంధం నుంచి ఆయనైతే విడిపించి ఆయన పని పూర్తి చేసుకున్నారు. ఇంకా ఎవరైతే దానిపైన విశ్వాసం పెట్టి, యేసయ్య శిలువ యాగం పైన విశ్వాసం పెట్టి ఉన్నారో వాళ్ళందరికీ ఆ పాప విమోచనం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆలోచన చేయండి. ప్రేయర్లో కూర్చున్నాం, ప్రార్థనలో కూర్చున్నాం, దేని పట్టుకుని? ఆ వ్యక్తిని పట్టుకున్నాము. ఏమి జరిగిందో సంఘటన పట్టుకున్నాము, ప్రార్థనలో కూర్చున్నాం. కూర్చుని ఏం చేస్తున్నాం? దేవా నేను క్షమించలేకపోతున్నా అంటున్నాం కదా. ఇప్పుడు క్షమించాల్సిందే. ఏమైనా ఆప్షన్ ఉందా మనకి? వాక్యం ఏమైనా వేరే ఆప్షన్ ఏమైనా ఇచ్చిందా? ఏమి ఇవ్వాల, క్షమించాల్సిందే. అలా క్షమించాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే, దేవుని దగ్గర ఈ ప్రార్థన ఎత్తి పట్టుకున్నప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, నా తలములు ఏంటి, నా తలముల ప్రకారం నా జీవితం, నా జీవన శైలి, జీవన విధానం ఎలా ఉంది అని నేను నన్ను పరిశోధన చేసుకుని ఆత్మ వివేచన అంటే ఆత్మశోధన నేను చేసుకుంటే అప్పుడు నాకు తెలుస్తుంది, ఇన్ని సంవత్సరం నుంచి నేను ఏ వ్యక్తిని పట్టుకుని, ఏ సంకటన ద్వారా పట్టుకుని నేను ఆ వ్యక్తిని దేవుడి దగ్గర తీసుకొచ్చానో, క్షమించలేక తీసుకొచ్చానో, ఆ వ్యక్తి నాకు చేసింది, నేను చేసిన దాంట్లో ఏమి కాదు, చాలా చాలా తక్కువ. నేను మనసు పూర్తిగా క్షమించి నేను దేవుడికి వదిలేయాల్సిందే. దీని తప్పితే ఇంకో ఆప్షన్ ఉందా మనకు? లేదు. మరి అదనంగా ఇంకో విషయం చెప్తాను మీకు. ఏంటంటే, సరే నేను ఇవన్నీ చేసా, మరి దేవుడు వాళ్ళు శిక్షించారా లేదా నాకు ఎలా తెలుసు అని కొంతమంది పట్టుకుంటారు, వదలరు. నేను వదిలేసా. మాట్లాడేప్పుడు ఎలా చెప్తారు సార్, నేనైతే వదిలేసాను, ఇంకా దేవుని చిత్తం. ఇది ఎలా ఉంది? నేను వదిలేసా, ఇంకా దేవుడు వాళ్ళు ఏం చేస్తారో చేసుకుంటారు. ఇది ఎలా ఉంది? ఇప్పుడు రెండోది మాట్లాడాం కదా, ఈ మనస్తత్వం కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అర్థమైందా? ఏమవుతుందంటే వాళ్ళకి చెప్తున్నా, ఇంకా మీరు వదలలా ఏంటి? నేను వదిలేసా, ఇంకా దేవుని ఇష్టం. కొంతమంది ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రార్థన చేస్తూ కొంతమందిని రిలీజ్ చేయడం. దేవా నేనైతే ఇంకేం చేయాలి? నేను ఏం చేయలేని పరిస్థితి, నేను మీకు అప్పగిస్తున్నా. ఏ శిక్ష విధించాలో విధించు. అది నువ్వే దేవునికైనా పైన దేవునికి అడ్వైస్ చేయడానికి
దేవునికి నా పైన దేవుని దగ్గర కూడా వెళ్ళాము. ముళ్ళ పొదరులో మోసే నిలబడితే, మోసే అటు తిరుగు, నేను వెళ్ళబోతున్నాను, నన్ను చూస్తే చచ్చిపోతా ఉన్నాడు. నా మొహం చూస్తే చచ్చిపోతావు, తిరుగున్నాడు. దేవుని దగ్గర వెళ్ళాము, పాపలో మనం. మోసేగా గది ఏది? దేవుడు పిలిపించుకుని, దేవుడు పిలుపు ప్రకారం వచ్చిన మోసేకి తిరిగట్టన్నాడు. అర్థమైందా? తిరిగట్టన్నాడు. మీరు నేను ఎక్కడ ఉంటాం? దేవుడి దగ్గర అలా ప్రార్థన చేయడం. నువ్వు ఏ శిక్ష వేస్తావు, విధి చేసుకో, నాకైతే సంబంధం లేదు అని నువ్వు ప్రార్థన చేస్తే మొత్తం సంబంధం నువ్వు పెట్టుకునే ఉన్నావు, ఇంకా నువ్వు వదలలా. అర్థమైందా? దేవుడి దగ్గర వచ్చేటప్పుడు ఒక విధానం ఉంది, ఆ విధానంతో రావాలి. ఏ విధానం అది? తగ్గింపు స్వభావం కలిగి విధేయతో రావాలి. వచ్చి భక్తిమాలాలి. ఆయనతో. అంత గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వభౌముడు, మామూలు కాదు, ఊహించలేని వాడు. నువ్వు ఊహిస్తావాడు, నీ దేవుడు అవ్వడు. నీ ఊగాని ఆయన వచ్చాడనుకో, దేవుడు కాదు అది. అంత గొప్ప దేవుడు పూర్తిగా. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేను న్యాయవంతుడు, న్యాయాధిపతి, యథార్థవంతుడు, తీర్పు నాది, న్యాయం తెచ్చేది నాది, పగ తెచ్చుకోవడం నా పని, మీ పని కాదు చెప్పేశాడు కదా. ఇంకేం కావాలి? పూర్తిగా మనసు పూర్తిగా వదిలిపెట్టేసి, మీరు కరెక్ట్గా మనసు పూర్తిగా వదిలిపెడితే ఆ క్షణం నుంచి వాళ్ళ గుర్తే మీకు రాదు. మరి వస్తుందంటే మీరు వదలలా. ఏంటి? మరి వస్తుందంటే దేవుని కార్యం మీలో జరగలా, మీ ప్రార్థనకు సరిగ్గా మీరు చేయలా, మరి చేయాల్సిందే. అర్థమైందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, ఓ బాంబు వేసి వదులుతా. ఏంటంటే ఇది మన వల్ల కాదని దేవునికి తెలుసు. ఇది మన వల్ల కాదని దేవునికి తెలుసు. అందుకే పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెట్టాడు. ఏంటి? పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెట్టింది. కొంత కొంతగా ఆయన వాక్యం విని ప్రార్థనలో కూర్చుని ఆరాధనకు వచ్చి పాటలు పాడి రూపలుండే సాతాను, అంధకార, దురాత్మ, ఈ శక్తులు అన్ని అది వెళ్ళాలి అంటే, ఈ తలములన్నీ పోవాలంటే వాక్యమే కదా చేయాలి, వేరెవరు చేస్తారు? సో అందుకని ఈ వాక్యం మన చేతిలో పెట్టి, చేయండ్రా బాబు, సంఘము వెళ్ళండ్రా, నేనే స్థాపించాను, నేనే మూలరాయి, నేనే శిరస్సు, మీరు వెళ్తే గాని ఈ తలంలోని మీ దగ్గర నుంచి పోదు. ఇవన్నీ పోతే గాని మధ్యాకాశం వచ్చి నేను పిలిచేటప్పుడు ఒక్కడు రాడరా నాతో. యేసయ్య మాట్లాడుతున్నాడు, నాతో మీరు ఒక్కరు కూడా రాలేరు. చదవండి రా బాబు, ప్రార్థించండి రా బాబు, ఆరాధన చేయండి రా బాబు, పాటలు పాడండి రా బాబు, వాద్యాలు వాయించండి రా. ఎందుకు చెప్తున్నాడు ఆయన? దానికే మార్పులు రావాలి. ఎందుకంటే మనం బలహీనులు. మార్పులు రావాలంటే వాక్యమే దేవుడే చేయగలడు. దేవునికే మహిమ కలుగును గాక.